ఈ రోజు మనమైతే ప్యూర్ జెల్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైట్ బేస్డ్ వాటర్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో వీళ్ళైతే హబ్సిగూడలో మెట్రో పిల్లర్ ఇక్కడే C982 ఎదురుగానే ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. సో మనకైతే ఇక్కడ ఆల్కలైన్ వాటర్ అయితే చాలా తక్కువ బడ్జెట్కే ఇచ్చేస్తున్నారు. సో చాలామంది అనుకోవచ్చు ఎందుకు నార్మల్ వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు కదా, ఆల్కలైన్ వాటర్ ఎందుకు తాగాలి అని అనుకోవచ్చు. సో వీళ్ళైతే చాలా తక్కువ బడ్జెట్లో ఆల్కలైన్ వాటర్ని ఎలక్ట్రోలైట్ డ్రింక్ అనమాట. సో అది తాగడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా చూసారు కదా, ఇక్కడ చార్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో నార్మల్ వాటర్ తాగడం వల్ల ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల డిఫరెన్సెస్ ఏంటి, సో మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐసైట్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, షుగర్, బీపీ, ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల రోజు రోజుకి కొంచెం మార్పు అనేది వస్తే తగ్గుతుంది కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. చూసినట్టయితే మనకి చార్ట్ కూడా ఇక్కడ ఉంది. సో pH లెవెల్ ఇక్కడ న్యూట్రల్ అని రాసింది చూసారా. సో ఇది సిక్నెస్, నార్మల్ pH, హెల్త్ స్లోగా ఇట్లా ఉన్న మీ కండిషన్ వాటర్ తాగడం వల్ల కొంచెం రోజు రోజుకి అయితే ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో అన్ని రకాల బాడీ పెయిన్స్ కూడా ఇది హెల్ప్ అవుద్ది వాటర్. సో ఈ వాటర్ అయితే మనకి వాటర్ బాటిల్స్ రకంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో రోజుకి ఒక్కసారి తాగాలి, ఒకసారి చాలు అనుకుని వాటర్ బాటిల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా అన్ని లీటర్స్, చిన్న నుంచి పెద్ద బాటిల్స్ కూడా చూసారు కదా, అన్ని లీటర్స్లో వాటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. లేదు ప్యూరిఫైయర్ లాగా మనమైతే దీన్ని ఇంట్లోనే రోజు వాడుకొని రోజు వాటర్ ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా సో ప్యూరిఫైయర్స్ ద్వారా చూసారు కదా మన ప్యూర్ జెల్ వాళ్ళైతే ఇట్లా మనకి అవైలబుల్గా ఇస్తున్నారు. సో దీన్ని మనం ఇంట్లోనే ఫిట్ చేసుకొని రోజు ఆల్కలైన్ వాటర్ అయితే తాగొచ్చు. సో వాటర్ బాటిల్స్ కూడా ప్యూరిఫైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది అనుకోవచ్చు ఎందుకు రా వాటర్ తాగొచ్చు కదా, ఆల్కలైన్ వాటర్ ఎందుకు తాగాలనుకుంటే సెలబ్రిటీస్ చాలామంది కూడా వాళ్ళంతా హెల్త్గా మంచిగా ఉండడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి, హైడ్రేషన్గా ఉండడానికి కారణం ఇట్లాంటి మంచి మంచి వాటర్ తాగడం వల్లే, మంచి హెల్త్ కాన్షియస్గా ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. సో ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం అనేది ప్రతి మనిషికి చాలా మంచిది. ఈ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సుజాత గారు మనతో పాటే ఉన్నారు. అసలు ప్రైజెస్ ఏంటి, ఎట్లా పర్చేస్ చేయాలి, దూరంగా ఉన్న వాళ్ళు ఎట్లా పర్చేస్ చేయాలి, అసలు ఏంటి కాన్సెప్ట్ మొత్తం ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం రండి. సో ప్యూర్ జెల్ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, సుజాత గారు. సో మేడంని తెలుసుకొని అసలు ఆల్కలైన్ వాటర్ ఎందుకు కన్జ్యూమ్ చేయాలి అని అయితే మనం డిస్కస్ చేద్దాము. హాయ్ మ్యామ్. చాలామంది నార్మల్ వాటర్ తాగడానికి అలవాటు పడిపోయారు, అంటే చెప్పేవాళ్ళు లేక, ఏ వాటర్ కన్జ్యూమ్ చేయాలి ఏంటో తెలియక. సో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చిన్న ఏజ్ వాళ్ళు కూడా చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. సో వాటర్ తాగడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అంటారా ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల? ఎస్ అమ్మా, ఎగ్జాక్ట్లీ. వాటర్ వల్లే మొత్తం కొన్ని కాదు చాలా రోగాలకి మనం చెక్ పెట్టవచ్చు. ఓకే, తాత్కాలికమైన రోగాలు ఉన్నాయి, కొన్ని సొల్యూషన్ ఉండే రోగాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరము ఇవన్నిటి కూడా మనం పూర్వకాలం అంటే కాదు, మన ముందు ఫ్యూచర్ వాళ్ళు జస్ట్ మిరియాల కషాయము లేకపోతే పసుపు నీళ్ళు తాగడము ఇలాంటివి ఏవో చేసేవాళ్ళు. అప్పుడు తెలియకుండానే నీళ్ళల్లో అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని గుణాలు కలిగి ఉన్నాయి. అప్పుడు ఎందుకు అన్ని గుణాలు ఉన్నాయంటే భూమి పైపొరల్లో నీళ్లు ఉండడం వల్ల, మనకి నీరు పొల్యూట్ కాకపోవడం వల్ల మనకి తెలియకుండా మనమే pHని మెయింటైన్ చేసాం. ఆ నీళ్లు తెచ్చి చెరువులో నీళ్లు, బావిలో నీళ్లు తెచ్చి మనం కుండలో పోసి స్టోర్ చేసుకోవడము, లేదా రాగి బిందెల్లో స్టోర్ చేసుకోవడం. దీనివల్ల ఏమయ్యేది, రాగి యొక్క గుణాలు కొన్ని కలిసేవి, లేదా మట్టి కుండల్లో చేయడం వల్ల మట్టిలో అన్ని కూడా ఉండేది మినరల్సే. మట్టి యొక్క గుణాలు కలిసి మనకు తెలియకుండా మనం ఆల్కలైన్ నీళ్ళే తాగాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైందంటే మనం ఎప్పుడైతే టెక్నాలజీ మారిపోయింది, మనుషులు మారిపోయారు, గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, కాబట్టి మనం భూమిలో మినరల్స్ అనేది హెవీ అయిపోయినాయి. హెవీ అయిపోవడంలో హెవీ మినరల్స్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తున్నాయి, కలరా, పచ్చకామెర్లు, ఉబ్బకామెర్లు అని చెప్పేసి జాండిక్స్ అనే ఎక్కువ అయ్యాయి. తర్వాత బోరగాల సమస్యలు, బోరగాలంటే ఇక్కడ తెలియకపోవచ్చు, కొంత మన ముందు తరం వాళ్ళకి తెలుసు, బోరగాల ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మినరల్స్ ఎక్కువైపోవడంలో వచ్చాయి. దాన్ని ఎలా చేసి తగ్గించాలి అని చూస్తే మనకి ఆర్ఓ అనేది ట్రీట్మెంట్ ప్రక్రియ తీసుకున్నాం. ఆర్ఓను మించిన ప్రక్రియ లేదు. ఏది మినరల్స్ని తీయాలన్నా, నీళ్లు శుద్ధి చేయాలన్నా ఆర్ఓ కావాలి. ఆర్ఓ ఏం చేస్తుంది, మొత్తం మీ గ్రౌండ్ లెవెల్ వాటర్లో ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మంచివి చెడువి దానికి తెలియదు. మంచివి చెడువి అన్ని తీసేసి 0 మినరల్స్తో ఇచ్చేస్తుంది. మనం బయట తాగే ఆర్ఓ వాటర్లో మినరల్స్ ఎంత ఇస్తున్నారు, హ్యూమన్ బాడీకి 50 అబోవ్ ఉండాలి,
200 కరెక్ట్గా 200 లోపల ఉన్నాయి అంటే పర్ఫెక్ట్. 300 వరకు కూడా తాగొచ్చు. మన హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్ వాటర్ 500, 600 లోనే ఉంది. కొన్ని కొండ ప్రదేశాలు ఏరియాలను బట్టి గ్రౌండ్ లెవెల్లో ఇంకా మినరల్స్ హెవీగా ఉన్నాయి. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయాలంటే ఆర్ఓనే ఉండాలి. ఈ ఆర్ఓ చేసే పని ఏంటంటే ఉన్న మంచివి చెడువి తెలియకుండా మొత్తం మినరల్స్ ని తీసేసి జీరోగా ప్యూరిటీ వాటర్ ఇస్తుంది. ఆ ప్యూరిటీ వాటర్ని మనం తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన మినరల్స్, మంచి మినరల్స్ కోల్పోతున్నాం. మంచివి ఉన్నాయి మన భూముల్లో, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, కాపర్, కార్బన్, సోడియం, ఇవన్నీ మనకు కావాలి కదా. ఆయిల్ కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ ఉంటేనే అది రుచి వస్తుంది ఒక కూర వండినప్పుడు. అట్లే మనకి కావాల్సిన బ్లడ్ డెన్సిటీతో మ్యాచ్ అయ్యే వాటర్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు తాగే బయట ఏదైతే ఆర్ఓ వాటర్ ఉందో అదంతా కూడా pH 5లో ఉంటుంది. pH 5 అనేది మనకు వాటర్ తాగకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? pHని డెవలప్ చేయాలి, అప్పు చేయాలంటే దాంట్లో కావాల్సిన మినరల్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చేసేది అదే, యాడెడ్ మినరల్స్, ఎలక్ట్రోలైట్ వాటర్ అండ్ వాటర్ బేస్డ్తో కలిపి ఇస్తున్నాం ఆల్కలైన్. మ్యామ్ చాలా మంది చూసుకుంటే సెలబ్రిటీస్ ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగారు, ప్రత్యేకమైన బ్రాండ్ వాటరే తాగుతారు. అంటే నార్మల్ జనాలకి ఎక్స్ప్లెనేషన్ తెలియక అంటారా? తెలియక, అవేర్నెస్ లేకే. ఇప్పుడు మనం ఇచ్చేది ఫస్ట్ అవేర్నెస్ అండి. చాలా వీడియోలు మనం అవేర్నెస్ మీద చేసాము. ఇప్పటి నుంచి కాదు, 2022 నుంచి కూడా వీడియోలు అన్ని బయట ఉన్నాయి. అయితే మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా బయట ప్యూరిఫైర్తో పోల్చుకొని ఆన్లైన్లో చూసుకొని ఆన్లైన్లో 6000కి వస్తుంది, 7000కి వస్తుంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంది అంటే అదే చూసుకుంటున్నారు తప్పించి ఇందులో ఏమున్నాయి, మంచి గుణాలు ఏమున్నాయి, ఈ నీళ్ళు తాగడం వల్ల మీకు ఏం మంచి జరుగుతుంది. ఆర్ఓ వాటర్ డైరెక్ట్గా తాగకూడదని WHOనే చెప్పింది. మరి ఆర్ఓ వాటర్ తాగకూడదంటే ఇప్పుడు ఆర్ఓని మించింది లేదు అన్నప్పుడు మరి ఆర్ఓనే తాగాల్సి వచ్చింది. ఇప్పుడు మేము దాన్ని తాగడానికి కావాల్సిన మినరల్స్ యాడ్ చేస్తున్నాం. ఆర్ఓ వాటర్లో ఏదైతే ట్రీట్ అయిన వాటర్ ఉందో మనకి పోయిన మినరల్స్ని మళ్ళీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అన్నప్పుడు దీన్ని ఆన్లైన్ దాంతో మ్యాచ్ చేసుకుంటాం. మ్యామ్ చూస్తుంటే మనం ఇప్పుడు బాటిల్స్, బయట వాటర్ బాటిల్స్ 20 రూపీస్ 30 రూపీస్కి ఇస్తున్నారు. చాలా మంది ఏమో మినరల్ వాటర్ అని చెప్పి క్యానే 20 రూపీస్కి ఇస్తున్నారు. అంటే జనాలు క్వాంటిటీ చూసుకుంటున్నారు కదా. అది మినరల్ వాటర్ కాదమ్మా, మినరల్ లెస్ వాటర్. అదే యాక్చువల్ గా మినరల్ అంటే మినరల్స్ అన్ని యాడ్ అయ్యి ఉన్నదని మినరల్స్ అంటాం. మన ఆర్ఓ పని ఏంటి? మినరల్స్ ని మంచి చెడు తనకి తెలియదు. మెగ్నీషియం తీస్తుందా, పొటాషియం తీస్తుందా, అన్ని తీసి ట్రీట్ చేసి ప్యూరిటీ వాటర్ ఇస్తుంది. ఆ ప్యూరిటీ వాటర్ లో ఎప్పుడైతే అలా అవుతుందో TDS పూర్తిగా పడిపోతుంది. PPM పడిపోవడం వల్ల, మినరల్స్ కోల్పోవడం వల్ల మనం యాక్టివిటీస్ చేయలేము. తర్వాత బోన్ వీక్ అవుతుంది, బోన్ లో గుజ్జు అవును, చాలా మంది మినరల్ వాటర్ తాగడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి, బోన్ వీక్ అవుతుంది, జీర్ణ శక్తి తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ వస్తున్నాయి, అసిడిక్ సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ప్రతి సమస్యకి సొల్యూషన్ వెతికినకపోయినా ప్రతి వాళ్ళలో ఏ వయసు వాళ్ళని చూసుకున్నా ఎసిడిక్ ప్రాబ్లం ఉంది. ఎందుకు వచ్చింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం? అందరూ ఎసిడిక్ వాటర్ తాగుతున్నారు. మనం తినేటప్పుడు తిన్న తిండిలోని మన బాడీలోని అన్నిట్లో మన పొట్టలో ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఆహారం తింటున్నాము, నములుతుంటాం, నమిలినప్పుడు ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. మన పొట్టలో ఎసిడికే ఉంది. అండ్ మనం పండించే పంట మన చేతిలో లేదు, తెచ్చుకునేవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఎసిడిక్ నేచర్లోనే ఉన్నాయి. ఈ మళ్ళీ తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నాము? మండుతున్న మంటలో పెట్రోలియమే పోస్తున్నాం. ఏం పోయాలా? దానికి కరెక్ట్ pH ఇవ్వాలి. ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది? ఎసిడిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎసిడిక్ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళకి మంట, ఎముకల్లో మంట, తర్వాత అదే చాలా వస్తున్నాయి కదా. ఈ ఎసిడిక్ మంట వల్ల ఏమవుతుంది? వాళ్ళు తినే తిండి ఇన్ టైంలో డైజెషన్ కావట్లేదు. డైజెషన్ ఎప్పుడైతే కాలేదో ఇదంతా కూడా కొలెస్ట్రాల్ రూపంలోకో లేదంటే బ్లడ్ ఫ్లాటెట్స్ చేరడానికో, ఎప్పుడైతే మనం తీసుకునే వాటర్ ఎందుకు తీసుకుంటున్నాం? ఫుడ్ కరిగి అది బ్లడ్ లో కొంత కలుస్తుంది. ఏదైతే చెడు ఉందో అదంతా మూత్ర విసర్జన ద్వారా బయటికి రావాలి. ఇవన్నీ చేయాలి అంటే మనం తీసుకునే నీళ్లు సురక్షితమైన నీళ్ళు తీసుకోవట్లేదు. ఆ సురక్షితమైన నీళ్ళు ఇవ్వడం కోసం మనం అనేది ఈ నీళ్ళని ఆ లో బడ్జెట్ లో, ఇప్పుడు చాలా మంది అడిగేది అదే, బయట 20 రూపాయలకే దొరుకుతుంది కదా, 10 రూపాయలకే దొరుకుతుంది కదా అని అడుగుతున్నారే కానీ ఈ 10 రూపాయలకి దొరుకుతున్న నీళ్లు సురక్షితం కాదు. అయినా కూడా మన నీళ్లు తాగాలంటే ఆ రేటు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, దాంతో కంపేర్ చేస్తుంది కాబట్టి మనం లో బడ్జెట్లోనే ఇస్తున్నాం. సెలబ్రిటీలు తాగే వాటర్ ఇది మినిమం లీటర్ బాటిల్ మినిమం ప్రైస్ 80 రూపాయలు.
80 రూపీస్. 80 రూపీస్. మనం 20 రూపాయలకే లీటర్ ఇస్తున్నాం. 80 రూపీస్ మీరు 20 రూపాయలకి ఇస్తున్నాం. మార్కెట్ లో ప్రతి దగ్గర అవైలబుల్ గా దొరుకుతున్నాయి. ఇంకా తెలియని వాళ్ళకి వెళ్ళాలనేదే మా కాన్సెప్ట్. ఓకే మ్యామ్, అట్లానే ఇప్పుడు రోజు వాటర్ బాటిల్స్ కొనుక్కొని రోజు పర్చేస్ చేసుకొని తాగలేరు, టైం ఉండదు వచ్చి కొనుక్కొని వెళ్ళాలి. సో అట్లాంటి వాళ్ళకి ఏమంటారు? డొమెస్టిక్ లో మనం ఇచ్చామండి ప్యూరిఫైర్లు. ఓకే, చాలా రకాల 6-7 మోడల్లో ఉన్నాయి. అంటే ఎవరికి ఏ బడ్జెట్ లో కావాలంటే దాంట్లో ఫ్యూచర్ మారుతుంది కాబట్టి రేట్ మారుతుంది. కానీ వచ్చే వాటర్ లో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు డ్రింకింగ్ వాటర్ లో తేడా లేదు. ఏ pH అయితే మెయింటైన్ చేస్తామన్నామో ఆ pH ఇస్తున్నాము. అండ్ TDS కరెక్ట్ గా ఇస్తున్నాము. నీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తున్నాం. ఓకే, ముఖ్యమైనది. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వైరస్ ప్లస్లు దాన్ని ఎదుర్కోవాలంటే మనం మైనస్ ఉండాలి. మైనస్ ఉన్నప్పుడు ఆ వైరస్ రాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు కాపాడుతుంది. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేస్తూ ప్లస్ 3 years సర్వీస్ ఇస్తున్నాం. ఫ్రీ సర్వీస్ వారంటెడ్ గా ఇస్తున్నాం. అప్పుడు అది ఇంటిల్లి పాదికి పనికొస్తుంది. బయట పబ్లిక్ లోకి వచ్చి ఇప్పుడు మీకు అది కొనాలి అనుకుంటే ఈ నీళ్ళు వాడి చూడండి. 1 లీటర్ నీళ్ళు వాడితే మీకు 4 hours లో డైజెషన్ అవుతుంది. ఓకే, 1 day లో గ్యాస్ ట్రబుల్ పూర్తిగా నయమైపోతుంది. టాబ్లెట్ వాడటం మానేస్తారు, తగ్గించేస్తారు. ఓకే, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు. ఇక ఆహారం ఎప్పుడైతే అరుగుతుందో, డైజెషన్ ఎప్పుడైతే కరెక్ట్ గా అవుతుందో వాళ్ళకి ఏ రకమైన ఈ చిన్న చిన్న అనారోగ్యాలు రావు. సో ఇది ఎవరికి తగ్గ బడ్జెట్ లో వాళ్ళు కొనుక్కోవడానికి కూడా అన్ని సైజెస్ లో ప్రైజెస్ లో అవైలబుల్ కూడా. ఎక్కడెక్కడ ఉన్నాయి మ్యామ్ బ్రాంచెస్? మన బ్రాంచెస్ ఏపీ తెలంగాణ టోటల్ ఉన్నాయండి. ఏపీ తెలంగాణలో టోటల్ గా మనం డీలర్ని డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చాము. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా రావచ్చు. ఆఫీస్ హబ్సిగూడలోనే. అండ్ ఇవి ప్యూరిఫైర్లు కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర దొరుకుతాయి. ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే డీలర్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. సర్వీస్ అనేది అందరికీ అందుతుంది. ఎవరైనా వీడియో చూసి కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మన వాళ్ళు టెక్నీషియన్స్ వెళ్తారు. అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడొచ్చు. అతను చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ మిషన్ ఆర్డర్ పెడితే ఆ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ చేస్తుంది. మ్యామ్ అయితే ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ వల్ల రోజు ఇంకా ఆల్కలైన్ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు టెంట్ లో. మీరు ఇప్పుడు మామూలుగా ఎన్ని లీటర్లు అయితే నీళ్లు డైలీ తాగుతున్నారో అన్ని లీటర్లు ఆల్కలైన్ తాగి చూడండి. కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయి. ఓకే, దాంట్లో మనకు కావాల్సిన మినరల్స్ అన్ని వచ్చేస్తాయి, ఇంకా వస్తాయండి. మీకు కావాలంటే నేను డెమో రూపంలో చూపిస్తాను. ఓకే, ఇప్పటి వరకు మేము చాలా డెమోలు చేసాము, డెమో రూపంలో చూపిస్తున్నాం. ఇంకొకటి, మీరు ఆర్వో ప్యూరిఫైర్లు కొనుక్కోలేదు, క్యారింగ్ బాటిల్స్ ఇన్స్టెంట్ ఆల్కలైన్ బాటిల్. ఓకే, రోజు బయటికి వెళ్ళిన వాటర్ తాగడానికి. ఇంట్లో ప్యూరిఫైర్ ఉంది, ఇంట్లో నీళ్లు తాగుతున్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే 1 లీటర్ బాటిల్ మీరు పట్టుకెళ్ళగలరు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి లీటర్ పట్టుకెళ్ళడం కూడా అందరికి కష్టం అయిపోయింది. కాబట్టి ఇది ఖాళీ బాటిల్ మీ చేతిలో ఉంటే సెలబ్రిటీ వాటర్, ఇది కంచెన్ వాటర్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చేదంతా కూడా అదే. ఇందులో మీకు ఎక్కడ దొరికిన ఆర్వో నీళ్ళైనా, ఏ బాటిల్ అయినా కానివ్వండి, ఏ క్యాన్ వాటర్ అయినా కానివ్వండి, అది తీసుకొచ్చి ఇందులో వేసి 3-4 times షేక్ చేస్తే చాలు. ఓకే, మొత్తం ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. pH లెవెల్ వస్తుంది, వాటర్ వస్తుంది, అండ్ TDS యాడ్ అవుతుంది. ఇందులో మనం ఇది ఇన్స్టెంట్ ఆల్కలైన్ బాటిల్ అండి. ఇప్పుడు ఇందులో మనం కింద అడుగున ఈ ఫిల్టర్ అనేది అమర్చాం చూడండి. ఇందులో నుంచి మీకు మినరల్స్ అనేది ఏవైతే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం అన్నామో ఆ మినరల్స్ అన్ని యాడ్ అవుతాయి. ఇది మీరు లోపల పెట్టేసి దీనికి కింద కూడా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ ఆర్వో వాటర్ అయినా సరే పోసి జస్ట్ మూత పెట్టి ఒక 4 నుంచి 5 times షేక్ చేస్తే దీనికి కావాల్సిన మినరల్స్ అన్ని యాడ్ అయ్యి వస్తాయి. ఓకే, ఇది మీకు క్యారింగ్ బాటిల్. ఎక్కడికి వెళ్ళినప్పుడైనా ఈ ఖాళీ బాటిల్ మీ చేతిలో ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో. అదే మన నార్మల్ వాటర్ వేసి ఇట్లా షేక్ చేస్తే చాలు. మనకి ఆల్కలైన్ వాటర్ కాదు, ట్రీటెడ్ వాటర్, అదే ఆర్వో వాటర్ వేయాలి. వేసి మీరు షేక్ చేసుకుంటే ఎక్కడి నుంచి అయినా సరే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే, ఎక్కడికి వెళ్ళే పట్టుకెళ్ళచ్చు. సో ప్రైస్ ఎట్లా ఉంది? దీని ప్రైస్ కూడా మనం బడ్జెట్ లోనే ఇస్తున్నామండి. 2500 లో ఇస్తున్నాము. 850 ml బాటిల్ మీకు వచ్చేసి ఇది 3000 లీటర్ల వరకు దాని ప్రాపర్టీస్ అనేది ఇస్తుంది. ఒకవేళ అయిపోయాక కూడా మీరు దాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. సిట్రిక్ యాసిడ్ పౌడర్ తో రీఛార్జ్ చేసుకుంటే అట్లా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకొని ఇంకా అప్పటికి రాలేదంటే అప్పుడు ఫిల్టర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం నార్మల్ గా వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే 500, 400
ఎక్కువ రేట్స్ పెట్టి డిజైన్స్ ఉన్నాయని కొనుక్కుంటాము. కానీ వీళ్ళు మాత్రం జస్ట్ మన ప్యూర్ జెల్ వాళ్ళు అయితే చాలా తక్కువ బడ్జెట్కే ఇచ్చేస్తున్నారు. చూసారు కదా, క్యాప్ కూడా మనం ఇట్లా హ్యాండిల్ చేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా క్యారీ తొందరగా స్క్రాచెస్ పడడానికి కానీ ఏదైనా విరగడం ఫోల్డ్ అవ్వడం కూడా లేకుండా మెటీరియల్ కూడా చాలా గట్టిగా చేశారు. 2500కే ఇచ్చేస్తున్నారు అనమాట. సో వచ్చి కొనుక్కోలేని వాళ్ళు కూడా ఆన్లైన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డెలివరీ కూడా పొందొచ్చు. సో మ్యామ్ మీరు డెమో ఒకసారి చూపిస్తానన్నారు. ఇది ఆర్వో వాటర్ అమ్మ, బయట దొరికే ఆర్వో వాటర్, అన్ని దగ్గరలో దొరికేదే. మనం బయట క్యాన్ వాళ్ళ నుంచి తీసుకున్నాము. ఈ ఆర్వో వాటర్ లో ఉన్నదేంటి, ఇందులో లేనిదేంటి, ఇందులో లేనిదేంటి, ఇందులో ఉన్నదేంటి, దీని వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, దీని వల్ల ఇది తాగడం వల్ల వచ్చే నష్టాలు చెప్తా, ఇది తాగడం వల్ల వచ్చే లాభాలు చెప్తా. ఇప్పుడు ఈ ఆర్వో వాటర్ మనం ఇందులో కొన్ని తీసుకున్నాము. ఇది ఎంత టీడీఎస్ ఉంది ఫస్ట్ మనం చెక్ చేస్తాం. ఇది చూడండి, జీరోలో ఉంది. మనం ఇప్పుడు దీన్ని టీడీఎస్ చూస్తున్నాం. హోల్డ్ చేస్తున్నా, చూడండి 21 ఉంది. మనకి ఎంత టీడీఎస్ చెప్పుకున్నామమ్మా, 50 above 300 బిలో. కానీ ఇక్కడ చూస్తే 21 ఉంది. ఇవి ఎట్లా సరిపోతాయి, ఒక మనిషి యాక్టివిటీస్కి కావాల్సిన మినరల్స్ సరిపోవట్లేదు. ఇప్పుడు మన నీళ్ళు ఇవి ప్యూర్ జెల్ ఆల్కలైన్ వాటర్. మనం బాటిల్స్లో ఇచ్చే వాటర్, ప్యూరిఫైర్లో ఇచ్చే వాటర్ కానీ, అయనైజర్లో ఇచ్చే వాటర్ కానీ, ఇన్స్టెంట్ ఆల్కలైన్ బాటిల్లో ఇచ్చే నీళ్ళు కానీ ఏ వాటర్లో డిఫరెన్స్ లేదు. మనం ఎంత ఇస్తామన్నామో అంత పర్ఫెక్ట్గా ఇస్తున్నాం. ఇప్పుడు ఇదే టీడీఎస్ మన వాటర్లో చూస్తే మళ్ళీ జీరోలో ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇందులో చెక్ చేస్తే మళ్ళీ హోల్డ్ చేసిన 95 ఉంది చూడండి. అంటే ఇవి మనకు కావాల్సిన పీపీఎం వచ్చింది కదా టీడీఎస్. దీంతో పాటు మనం pH టెస్టింగ్, pH స్కేల్ అక్కడ ఉంది చూడండి. ప్రతి లిక్విడ్ బాటిల్ మీద కూడా pH స్కేల్ ఉంటుంది. మనం pH ఇక్కడ ఏ కలర్తో మ్యాచ్ అయిందో, ఏ నీళ్ళు, ఇప్పుడు మనం ఇందులో ఆర్వో నీళ్ళు పోసాం, ఈ బాటిల్లో నీళ్ళు ఆర్వో నీళ్ళలో మనం వేస్తున్నామండి టెస్టింగ్ లిక్విడ్. చూడండి ఇది ఏ కలర్తో మ్యాచ్ అయిందో, అక్కడ స్కేల్లో చూడండి, అక్కడ స్కేల్ ఉంది కొంచెం ఎల్లోయిష్, pH 5లో ఉంది. మన బ్లడ్ pH 7.02, ఇట్లా మనం బ్లడ్కి కావాల్సిన pH ఇచ్చామా, ఇవ్వలేదు. ప్లస్ ఇది ఎసిడిక్ నేచర్లో ఉంది, క్లియర్గా చూడండి ఎసిడిక్ నేచర్లో ఉంది. ఓకే, అవును. ఎసిడిక్ నేచర్లో ఉన్న వాటర్కి మళ్ళీ మనము ఆర్ఓ నీళ్ళే ఇస్తున్నాం. ఏమవుతుంది, ఇంకా ఎసిడిక్ పెరుగుతుంది, ఇంకా ఇస్తున్నాం, ఇంకా పెరుగుతుంది. ఎంత ఇచ్చే కొలది ఎసిడిక్ పెరుగుతుంది తప్పించి ఏ రకమైన లాభం రావట్లేదు. మీకు ఏమవుతుంది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతుంది. ఇదే లిక్విడ్ మన ఈ నీళ్లు ఆల్కలైన్ బాటిల్ ఓపెన్ చేసేసాం కదా, ఈ నీళ్ళల్లో వేసి చూపిస్తా. చూడండి ఆల్కలైన్ ప్రాపర్టీస్ అన్ని వచ్చాయి. pH దేంతో మ్యాచ్ అయిందో, ఇది pH 8.5తో మ్యాచ్ అయింది. చూడండి అక్కడ స్కేల్ 8లో చూడండి, 8 కంటే ఎక్కువ ఉంది. ఈ నీళ్ళు తాగడం వల్ల ఎప్పుడైతే ఈ ఎసిడిక్ వాటర్లో, ఈ ఎసిడిక్ నేచర్లో ఉన్న వాటర్లో మళ్ళీ అదే పోస్తే ఎసిడిక్ కింద పెరిగింది. దీంట్లో ఇదే నీళ్ళు పోసేటప్పటికి న్యూట్రలైట్ చేస్తుంది. అదే ఎసిడిక్లో పోసేటప్పటికి చూడండి న్యూట్రలైట్ అయింది. అవును మ్యామ్, అర్థమైంది కదా, న్యూట్రలైట్ అవుతుంది ఇంకా ఎంత పోసినాయి. అంటే ఎప్పుడైతే మీరు ఎసిడిక్ ఫుడ్ తిన్న తర్వాత ఈ నీళ్ళు తాగారో మీ ఫుడ్ డైజెషన్ చేసుకోవడానికి దీని డెన్సిటీ అనేది పెరుగుతుంది. pH పెరగడం వల్ల ఏమవుతుంది, మీ ఫుడ్ డైజెషన్ ఇన్ టైంలో అవుతుంది. ఇది ఆర్ఓ వాటర్ మళ్ళీ గ్లాస్లో తీసుకుంటున్నాం కొన్ని నీళ్ళు. ఇప్పుడు ఇది ఓఆర్పి టెస్టింగ్ అండి. మనం ఓఆర్పి కూడా -450 ఇస్తున్నాం, 450 నుంచి 550 వరకు. ఎందుకు ఇది ఇవ్వాలి అంటే వాటర్ యొక్క అణువులు విడిపోయి పల్చగా చేయాలి. ఎప్పుడైతే మినరల్స్ యాడ్ అవుతున్నాయో ఈ అణువులు విడిపోయి నీటి యొక్క సాంద్రతను తగ్గిస్తున్నాయి. తెలుగులో సాంద్రత, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలియదు. ఇది సాంద్రత. ఇప్పుడు ఇందులో మనం ఈ నీళ్ళు వేసాం,
ఈ డ్రాప్స్ వేసాం. ఈ 6 నెలల్లో ఏమైనా చేంజ్ అయ్యిందా? ఏమీ చేంజ్ కాలేదు. ఇప్పుడు ఇదే మన ప్యూర్ జెల్ వాటర్ ఆల్కలైన్ వాటర్ లో వేసి చూపిస్తా. చూడండి పింక్ కలర్ లోకి మారింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఇలా వైట్ లో ఉండిపోతే పాజిటివ్. ఇప్పుడు మనం కరోనా వస్తే ఏమన్నాం, పాజిటివ్ కరోనా ఉన్నట్టు. అట్లే టైఫాయిడ్ వస్తే పాజిటివ్ ఉంటే కరోనా ఉన్నట్టు, పాజిటివ్ ఉంటే జబ్బు ఉన్నట్టు. నెగిటివ్ లోకి ఎప్పుడైతే మారిందో లేనట్టు, పోయినట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చే నీళ్ళు నెగిటివ్ లో ఉన్నాయి, మీరు తాగుతున్న నీళ్లు పాజిటివ్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు దీని వల్ల లాభం లేదని అర్థమైంది కదా. ఇది మీ నుంచి బ్యాక్టీరియా, ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మనకి తెలియకుండా బ్యాక్టీరియా అనేది వస్తుంది. ఆ వచ్చేదానికి కరోనా టైంలో మనం చాలా మందికి నేర్చుకున్నారు, దూరంగా ఉండండి, దూరంగా జరగండి, గ్యాప్ మెయింటైన్ చేయండి అని. ఎందుకు? ఆ బ్యాక్టీరియా రాకుండా ఉండడం కోసం. ఎప్పుడైతే మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉందో మీరు తట్టుకోగలరు అట్లా వచ్చినప్పటికీ కూడా. ఇందులో లేదు, తట్టుకోలేకపోయారు, అందుకే మనం జబ్బు బారిన పడ్డాం. సో చూసారు కదా, ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకటి, మంచి వాటర్ కన్జ్యూమ్ చేయాలి, అందరూ హెల్తీగా ఉండాలని. మ్యామ్ నార్మల్ వాటర్కి అట్లానే ప్యూర్ జెల్ వాటర్, ఆల్కలైన్ వాటర్కి డిఫరెన్సెస్ కూడా TDS ద్వారా, ORP, pH అన్నీ చేసి మనకి ఎగ్జాంపుల్తో సహా చూపించారు. సో ఇప్పుడు కన్నా మంచి హెల్త్ కావాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోవాలి, ట్యాబ్లెట్స్ కన్జ్యూమ్ చేయకుండా అనుకునే ప్రతి ఒక్కరు ఆల్కలైన్ వాటర్ని బాటిల్స్ ద్వారా కానీ, ఫిల్టర్స్ ద్వారా కానీ, లేదు మీరు బయటికి వెళ్ళిన రోజు వాటర్ కావాలనుకున్న బాటిల్స్ ద్వారా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో ఏపీ అండ్ తెలంగాణలో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఎట్లా పర్చేస్ చేయాలి, ఏంటి, కొరియర్గా ఏమైనా కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా, సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నడవలేని వాళ్ళు, కీళ్ళ నొప్పులు, బాడీ ప్రాబ్లమ్స్, ఐ సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇన్ని టెస్టెస్ కూడా మీరు మీ అందరికీ తెలియడానికి అవేర్నెస్ కోసమే చేసి మరి ఎగ్జాంపుల్ సహా చేసి చూపించారు. సో లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో మంచి ఆల్కలైన్ వాటర్ని మీ సొంతం చేసుకోండి. సో ఆల్కలైన్ వాటర్లోనే మనకైతే చూసారు కదా, ఇది 1/2 లీటర్, 1/2 లీటర్, 1 లీటర్, 2 లీటర్స్ ఇట్లా లీటర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు ఏరియాస్ వైజ్గా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇందులో అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి మీతో బిజినెస్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంతేకాదు తక్కువ బడ్జెట్తో ఎక్కువ బిజినెస్ సంపాదించాలి, ఎక్కువ మనీ రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఆప్షన్. జస్ట్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, ఇది ఒక మంచి బిజినెస్ కూడా అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఎవరైనా ఇందులో బిజినెస్ కూడా కావాలనుకునే ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో డైరెక్టర్ సుజాత మ్యామ్తో కలిసి అన్ని మాట్లాడండి. సో ఫైనల్గా మన అడ్రస్ వచ్చేసి, ఇది వచ్చేసి మన ఆఫీస్ వచ్చేసి ఇప్పుడు అయితే మనం ఉన్నది హబ్సిగూడ మెట్రో దగ్గరలోనే C98 పిల్లర్ ఎదురుగానే ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ప్యూర్ జెల్ ఎవరు అడిగినా చెప్తారు అక్కడికి వచ్చి పిల్లర్ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్.